ముందుగా నేను సృష్టికర్తన దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క అనుగ్రహంతో, దేవుని యొక్క కారుణ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుని, దేవుడు రాయించిన గ్రంథంలో నుండి కొన్ని విషయాలు ఆలోచన చేయడానికి దేవుడు మనందరికీ కూడా చక్కని అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దైవానికి కృతజ్ఞతలు. ఈరోజు యేసుక్రీస్తు వారు శిలువ దండన లేదా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం ద్వారా మానవునికి పాప క్షమాపణ లభిస్తుంది అన్నది సువార్థికుల యొక్క బోధ. సువార్థికుల యొక్క బోధ, క్రైస్తవ పండితుల యొక్క బోధ, క్రైస్తవ పండితుల యొక్క ఆలోచన. లేదా సువార్థికుల యొక్క ఆలోచన ఏంటి అంటే, ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలి అంటే, ఒక వ్యక్తి పాపక్షమాపణ పొందాలి అంటే 100కి 100% యేసుక్రీస్తు వారు నీ కోసం చనిపోయాడు సిలువలో. యేసుక్రీస్తు వారు నీ కోసం ఆయన సిలువ బలియాగం చెందాడు, అంటే ఆయన సిలువలో చనిపోయాడు అని విశ్వసిస్తేనే కానీ నీకు క్షమాపణ రాదు, అంటే నీ పాపానికి విముక్తి రాదు అనేది ఎక్కువలో ఎక్కువ శాతం నేటి క్రైస్తవ బోధకులు ఈ యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. అదేవిధంగా అనేక ఉపమానాలు కూడా చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు కూడా అనేక ఉదాహరణలు, అనేక ఉపమానాలు ఆయన జీవిత కాలంలో ఎన్నో ఉదాహరణలు, ఎన్నో ఉపమానాలు తెలియజేశారు. ఉదాహరణకి మత్తయి సువార్త 13:35 34 నుంచి, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీయూ బోధింపలేదు. అంటే యేసుక్రీస్తు వారు ఏదైనా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రజలకు బోధిస్తున్నప్పుడు ఆయన ఒక ఉదాహరణ ద్వారా తెలియజేసేవారు. ఎందుకు ఆ ఉదాహరణ, ఎందుకు ఆ ఉపమానం? ఆ ఉపమానం ద్వారా అసలు విషయాన్ని గ్రహిస్తారని, అసలు సంగతిని గ్రహిస్తారని. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మరి ఈ సిలువ మరణం లేదా సిలువ బలియాగం దీని గురించి యేసుక్రీస్తు వారు ఎలాంటి ఉపమానాలు ఏమన్నా చెప్పారా? ఈ లోకానికి వచ్చి నేను సిలువ బలియాగం పొందడానికి, నేను మీ పాపక్షమాపణ కొరకు నేను మరణిస్తున్నాను అన్న సంగతులు యేసుక్రీస్తు వారు ఏదైనా ఒక విషయాలు ఏమైనా బోధించారని మనం చూస్తే కనుక అలాంటి ఉపమానాలు ఏమీ కనబడవు. కానీ నేటి క్రైస్తవ పండితులు కొన్ని కల్పించిన ఉపమానాలు బోధిస్తూ ఉంటారు, కొన్ని కల్పించిన సిద్ధాంతాలు ప్రకటన చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఈ లోకానికి రాక ఏ ఉద్దేశంతో ఆయన రావడం జరిగింది అనేది ఆయన ఉపమానాలు చెప్పారు. సిలువ బలియాగం కొరకు, సిలువలో నేను చనిపోవడం కొరకు ఆయన ఉపమాన రీతికి ఏది బోధించలేదు. అసలు ఆయన ఉపమానం తెలియజేశారు. మత్తయి సువార్త 21 చూద్దాం, 33 మత్తయి సువార్త 21 33. మరి ఒక ఉపమానము వినుడి, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టు తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. అంటే యేసుప్రభువారు ఒక ఉదాహరణ ఎత్తుకున్నారు. ద్రాక్ష తోట అంటున్నాడు, యజమానుడు అంటున్నాడు. ఆ యజమానుడేమో ఆ ద్రాక్ష తోటనేమో కాపులకి ఇచ్చేసి దేశాంతరం వెళ్ళిపోయాడని చెప్తున్నాడు. ఎందుకు ఈ ఉపమానాన్ని ఎత్తుకున్నారు అంటే ప్రధాన కారణం ఏంటి అంటే, ఎవరైతే యేసుని చంపాలని చూస్తున్నారో, యేసుని హత్య చేయాలని చూస్తున్నారో, యేసుని కిరాతకంగా సిలువలో చంపాలని చూస్తున్నారో వారి గురించి ఉపమానం చెప్తున్నాడు ఆయన. వారిని ఉద్దేశించి ఉపమానం చెప్తున్నాడు. వారు ఏమన్నా మంచివారా చెడ్డవారా అనేది ఈ ఉపమానంలో మనకు తెలిసిపోద్ది, ఉపమానం ద్వారా తెలిసిపోద్ది అనమాట. అంటే ఏం తెలియజేస్తున్నారు చూద్దాం. ఉదాహరణకి ఇక్కడ ద్రాక్ష తోట అంటే ఇజ్రాయెల్ ప్రజలమ్మ, యోధా జాతికి చెందిన వాళ్ళు. యెషయా గ్రంథం 5:7 ఉంటుంది అనమాట. అందుకే ద్రాక్ష తోట అనే పదం చెప్పగానే ఇజ్రాయెల్ ప్రజలకు ఆ విషయం అర్థమవుద్ది అనమాట. తర్వాత యజమానుడు అంటే సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. ఇక్కడ కాపులు ఎవరు అంటే గనక ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించడానికి మత నాయకులు అనమాట, మత పెద్దలు అనమాట. పరిసయ్యులు, శాస్త్రులు ఇలాంటి వారు, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు ఎవరైతే ఉన్నారో, మత నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరిని గురించి మాట్లాడుతూ 34. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల్ని పంపగా. అంటే కాపులు అంటే చెప్పాం కదా, అంటే ఇజ్రాయెల్ ప్రజల యొద్దకి దేవుడు ఎవరిని పంపించాడు? తన దాసుల్ని పంపుతున్నాడు. దాసులు అంటే దైవ ప్రవక్తల్ని. ఎందుకు యూదుల యొద్దకి దైవ ప్రవక్తలను దేవుడు పంపుతున్నాడు? కారణం ఏమై ఉండొచ్చు?
యూదుల్ని సంస్కరించడానికి. యూదులు చేస్తున్న విగ్రహారాధన ఏదైతే ఉందో, అన్యాయం ఏదైతే ఉందో, హింస ఏదైతే ఉందో, అవినీతి ఏదైతే ఉందో, అధర్మం ఏదైతే ఉందో, వాటినన్నిటి నుండి సంస్కరించడానికి దేవుడు తన ప్రవక్తలను పంపుతున్నాడు ఈ లోకానికి. అంటే హితబోధ చేయడానికి పంపిస్తున్నాడు. కానీ వారేం చేస్తున్నారు? ఆ హితబోధను స్వీకరించక, మరి మీరు చేస్తున్న తప్పు, విగ్రహారాధన మహాపాపము, దేవుడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన సృష్టికర్తను యెహోవా దేవుడు, మీరు ఆయన వైపు తిరగండి, ఆయన వేడుకోండి అని ఆయన వైపు తిప్పడానికి వచ్చిన దైవ ప్రవక్తల్ని వీరు ఏం చేశారు? అవిధేయులను యూదులు. చూద్దాం 35వ వచనం. ఆ కాపులు అతని దాసుల్ని పట్టుకుని అంటే సృష్టికర్తను యెహోవా యొక్క దాసుల్ని పట్టుకుని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి. ఏం చేస్తున్నారు? ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు సంస్కరించడానికి దేవుడి తరపు నుండి వచ్చిన దైవ ప్రవక్తల్ని కొడుతున్నారు, హింసిస్తున్నారు, కిరాతకంగా, దుర్మార్గంగా. ఈ ఉపమానాన్ని ఎత్తుకున్నాడు ఈయన. ఇలాంటి ఉపమానాన్ని ఎత్తుకున్నాడు యేసుప్రభువు వారు. అంటే దీని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. రైట్. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసుల్ని పంపగా, అంటే ఒకరిని తర్వాత మరొకరిని దేవుడు తన ప్రవక్తలను పంపుకుంటూనే వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అత్యంత కరుణామయుడు, దేవుడు దయగలవాడు, దేవుడు కృపగలవాడు, యూదులకి ఎన్నో అవకాశాలు ఇచ్చినవాడైనా. కనీసం ఈ ప్రవక్త మాట వినకపోతే కనీసం ఇంకో ప్రవక్త మాట వింటారేమో, కనీసం ఆ ప్రవక్త మాట వినకపోతే ఇంకొక దైవ ప్రవక్త మాట వింటారేమో అని దేవుడు వారి పట్ల ఎన్నో అనుగ్రహాలను చూపించిన సృష్టికర్తన యెహోవా దేవుడు అత్యంత కరుణామయుడు. అంటే అంత త్వరగా శిక్షణ తీసుకురావట్ల చూడండి దేవుడు. అంటే ఒకరిని తర్వాత మరొకరిని దైవ ప్రవక్తలు పంపించుకుంటూనే వస్తున్నాడు. రైట్. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా, వారు అంటే ఇజ్రాయేల్ ప్రజలు వీరిని ఆ ప్రకారమే చేశారు. అంటే మునుపటి ప్రవక్తల వలె ఏం చేశారు? హత్య చేశారు, చంపారు, సిలువ వేశారు. అంటే యేసుకున్న ముందున్న దైవ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలందరినీ కూడా ఎక్కువ మంది అవిధేయులైన యూదులు వారిని తిరస్కరించారు. ఆయన దైవ ప్రవక్తల మాటలను వ్యతిరేకించారు. దైవ ప్రవక్తలు చెప్పిన బోధల్ని చెవికెక్కించుకోలేదు. ఆ ఉపమానాన్ని ఎత్తుకున్నారు ఈయన. రైట్. 37వ వచనం. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపెను. కుమారుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అనమాట. అంటే సృష్టికర్తని యెహోవా దేవుడు కనీసం యేసుక్రీస్తు వారిని లోకానికి పంపిస్తే, నా దాసుని ఈ లోకానికి పంపిస్తే కనీసం ఈయన మాట అయినా వింటారేమో, ఈయనైనా గౌరవిస్తారేమో, ఈయనైనా సన్మానిస్తారేమో. మునుపటి ప్రవక్తల వలె ఎలాగైతే హత్య చేశారో, ఎలాగైతే చంపారో ఆ విధంగా చంపడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడా? కాదు కదా. మునుపటి ప్రవక్తలను ఎందుకు పంపించాడు? వారి మాట వినడానికి, వారిని గౌరవించడానికి, వారు చెప్పిన మాటలను స్వీకరించి వారి యొక్క ప్రవక్తను సంస్కరించుకోవడానికి దేవుడు మునుపటి ప్రవక్తలను పంపించాడు. అంతేగాని మీరు హత్య చేసుకోండిరా, మీరు హత్య చేసుకోవడానికి మీరు రాళ్ళతో కూడా చంపేని నా దాసుని అందుకు పంపించాడా? అవును, అందుకు కాదు కదా పంపించింది దేవుడు తన ప్రవక్తని లోకానికి. ఎందుకు పంపించాడు? ఒకే ఒక కారణం, యూదుల యొక్క సంస్కరణ నిమిత్తమే దేవుడు తన ప్రవక్తల్ని పంపాడు. యూదుల యొక్క ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పాపము విగ్రహారాధన నుండి తొలగించి సృష్టికర్తన యెహోవా వైపుకు మరలించడానికి దేవుడు తన ప్రవక్తల్ని యూదుల యొద్దకు పంపించాడు. కానీ వారు చేసింది ఏంటి? ఒకరిని హత్య చేయడం కాదు, ఇద్దరిని హత్య చేయడం కాదు, ప్రతి దైవ ప్రవక్తనే ఆటోమేటిక్గా వ్యతిరేకిస్తూనే వచ్చారు. చివరిగా ఎవరిని పంపించారు? 37వ వచనంలో తుదకు నా కుమారుని సన్మానిస్తారేమో. అంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం నా దాసుణ్ణి గౌరవిస్తారేమో. అంటే నేను పంపిన యేసుక్రీస్తు వారి పట్ల కనీసం గౌరవం ఉంటుందేమో, నేను పంపించిన యేసుక్రీస్తు వారి చెప్పిన మాటల్ని వారు అంగీకరిస్తారేమో అని ఆ ఉద్దేశంతోనే పంపించాడు. అంతేగాని శిలువ మరణం కోసం దేవుడు తన కుమారుని లోకానికి పంపించలేదు. అసలు ఆ ఉద్దేశమే లేదు దేవుడికి. యేసుక్రీస్తు వారినే కాదు, అంతకుముందు వచ్చిన దైవ ప్రవక్తల్ని కూడా దేవుడు ఎందుకు పంపించాడు అంటే యూదులు గౌరవిస్తారనే, యూదులు వారి మాట వింటారనే,
ఆ ఉద్దేశంతోనే పంపించాడే తప్ప సిలువ దండన కోసం ఏ దైవ ప్రవక్తని దేవుడు ఈ లోకానికి పంపించలేదు. యేసు ఒక్కడే కాదు, యేసుకు ముందున్న దైవ ప్రవక్తలు కానీ యేసు అనే దైవ ప్రవక్తను కానీ దేవుడు ఈ లోకానికి పంపించింది యూదుల్ని సన్మార్గంలోకి నడిపించడానికే, అంటే సన్మానించడానికే పంపించడం తెలిసిపోయింది. 36 అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందామని రండని తమలో తాము చెప్పుకుని, ఆయనను అంటే మునుపటి ప్రవక్తల వలె యేసుని కూడా చంపేద్దాం, యేసుని కూడా హత్య చేద్దాం, యేసుని కూడా ఈ లోకంలో లేకుండా సిలువ దండన విధిద్దాం అన్న ఆలోచనలో కలిగి ఉన్నారు ఆనాడు అవిధేయులైన యూదులు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ కాపులు ఏం చేశారు? కుమారుని చూసి ఇతడు వారసుడు కాబట్టి ఇతనిని చంపి, దేవుడు ఎందుకు పంపించాడు? సిలువ దండనకు పంపించాడా? సిలువ మరణానికి పంపించాడా? అసలు ఆ ఉద్దేశమే కాదు దేవుడి ఉద్దేశం, దేవుడి యొక్క ఆలోచన. తన కుమారుని లోకానికి పంపించింది సన్మానిస్తారని, గౌరవిస్తారని, ఆయన మాట యేసుక్రీస్తు వారు చెప్పిన బోధన అంగీకరిస్తారని. పోనీ నేను మీకోసం చనిపోవడానికి వస్తున్నాననే మాట కానీ ఏమైనా తెలియజేశారా? నా దేవుడి లోకానికి ఎందుకు పంపించాడంటే మీరు గౌరవిస్తారని రా నన్ను ఈ లోకానికి పంపించిందని యేసుక్రీస్తు వారు ఉపమానం ద్వారా తెలియజేస్తున్నాడు. అప్పుడు సబ్జెక్ట్ ఎక్కిద్ది వీళ్ళకి. అంటే మా పూర్వీకులు ఇంత తప్పు చేశారా? మా పూర్వీకులైన అవిధేయులైన యూదులు అనేక మంది దైవ ప్రవక్తల్ని పంపారనే విషయం వాళ్ళకి అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు యేసుక్రీస్తు వారిని చంపడం ఆపాలా లేదా? సబ్జెక్ట్ ఎక్కిన తర్వాత సంస్కరించుకోవాలి. సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ఏం చేయాలి? సంస్కరించుకోవాలి. వాళ్ళు చేసిన తప్పేంటో దేవుని ఎదుట అడగాలి. దేవా మేము పొరపాటు చేశాము అని వారికి వారు సంస్కరించుకోవాలి. ఎంత సబ్జెక్ట్ చెప్పిన యేసుక్రీస్తు వారు. రైట్, చూద్దాం. 39 అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. అంటే మునుపటి ప్రవక్తల వలె యేసుక్రీస్తు వారిని కూడా చంపారంట. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఈయన చెప్తున్నారు. ఈ ఉపమానం ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తున్నారు అనమాట. రైట్, 40 వచనం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు నేమి చేయునని యేసు ప్రభు వారు క్వశ్చన్ చేశారు. ఇంత సబ్జెక్ట్ మీకు చెప్పిన తర్వాత దేవుడు ఎంటర్ అయితే కనుక ప్రవక్తలు చంపారు కదా, అవిధేయులైన యూదులు, అవిధేయులైన ఇజ్రాయెల్ ప్రజలు. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ పట్ల దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడు? అదే అక్కడ చూడన్న 40 వచనం. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు అంటే సృష్టికర్తను యెహోవా దేవుడు వచ్చినప్పుడు ఆ కాపులను నేమి చేయునను ఎదురుగున్న ఇజ్రాయెల్ ప్రజలను అడుగుతున్నాడు యేసు ప్రభువు వారు. అప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు రెస్పాండ్ అయ్యి సృష్టికర్తను యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే అని ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నారు. ఏమని? 41 వచనం. అందుకు వారు ఆ దుర్మార్గుల్ని కఠినముగా సంహరించి, అంటే దైవ ప్రవక్తలను ఎవరైతే హింసించారో, ఎవరైతే కొట్టారో, ఎవరైతే కొరడాలతో కొట్టారో, సిలువ వేయడానికి అప్పగించారో వాళ్ళందరూ ఎవరని చెప్తున్నారు? సబ్జెక్ట్ విన్నవాళ్ళు దుర్మార్గులు. సబ్జెక్ట్ విన్నవాళ్ళు ఎవరు? ఇంతకనే దుర్మార్గులు. మేము దుర్మార్గులు అని వాళ్ళకి ఎక్కలేదు, తర్వాత కింద ఎక్కుతుంది సబ్జెక్ట్. ఈయన మా గురించే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఒక విషయం మాట్లాడతారు ఇక్కడ. ఏమని? అందుకు వారు ఆ దుర్మార్గుల్ని కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చునని ఆయనతో చెప్పారు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏమని చెప్తున్నారంటే, ఈ సబ్జెక్ట్ అంతా విన్న తర్వాత ప్రవక్తలను ఎవరైతే చంపారో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? వాళ్ళందరినీ ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? సంహరించాలి, శిక్ష విధించాలి అని చెప్తున్నారు. ఇంతకీ నేను చెప్పిన సబ్జెక్ట్లో మీరే ఉన్నారని చెప్తారు కింద. ఏం చెప్తున్నారు? 43 వచనం. కాబట్టి దేవుని రాజ్యము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 43 వచనం. కాబట్టి యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి ఆ పని చేసింది మీరే అని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభువు. ఈ పూర్వీకులే అలాంటి వైఖరిని కలిగి ఉన్నారు మీరు. అందుకనే దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఈ మాట చెప్పేటప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది విషయం. ఇప్పుడు దాకా చెప్పింది మా గురించి కాదేమో, వాళ్ళు సంహరించాలని మేము అనవసరంగా మా గురించి కాదేమో అని దేవుడు ప్రవక్తలు చంపిన వారందరినీ కూడా హింసించాలి,
ప్రవక్తల్ని చంపిన వారిపై దేవుని యొక్క శిక్ష రావాలని మేము చెప్పేశాం. మా గురించి అయితే మేము ఆ మాట ఎందుకంటాం? ఈ మాట అనేటప్పటికీ వాళ్ళకి విషయం అర్థమైపోయింది, ఎందుకు చేసింది మీ పూర్వీకులే, అలాంటి వైఖరిని మీరు కూడా కలిగి ఉన్నారు, అంటే అలాంటి వైఖరిని మీరు కూడా కలిగి ఉన్నారంటే నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని దాని కింద మాట్లాడతారమ్మా. మత్తయి సువార్త 21 45 వచనం 45 వచనం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానముల్ని విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి, ఎప్పుడు గ్రహించారు? దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగింపబడుతుంది, ఎందుకంటే మీరు అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు, మీ పూర్వీకులు అలాంటి వైఖరినే కలిగి ఉన్నారు, ఇంకా దేవుడు మీ పైన అనుగ్రహాలు చూపించవలసిన అవసరం ఏముంది? మిమ్మల్ని అసలు ఎందుకు నాయకులుగా ఎన్నుకోవాలి అసలు దేవుడు? ఇంకా మిమ్మల్ని నా ప్రత్యేక జన్మని దేవుడు చెప్పాడు కదా, ఒకప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఎన్నుకున్నానని చెప్పాడు కదా, ద్వితీయోపదేశకాండం 7:6 వచనంలో. అలా అంటే గొప్ప స్థానం నుండి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాడు. ఎవరైతే ఫలాలు ఇస్తారో, ఫలాలంటే నీతి, న్యాయం, దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, ఒకే దైవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఇవ్వబడుతుంది ఆ గొప్ప స్థానం. మిమ్మల్ని తీసేస్తున్నాడు దేవుడు. ఇంకా అంటే మీ పైన రావాల్సిన అనుగ్రహాలన్నీ దేవుడు ఆపేస్తున్నాడు అని ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పటికి అర్థమైపోయింది ఈ విషయానికి. ఓహో, యేసుప్రభు వారు ఎందుకు మా గురించి చెప్తున్నారా? ఎందుకంటే మేమే కదా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, మా పూర్వీకులు కూడా అలాంటి ఆలోచనే కదా కలిగి ఉన్నారు. మా పూర్వీకుల దగ్గరికి వచ్చిన దైవ ప్రవక్తలందరూ చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా అర్థమయ్యేటప్పటికి వీళ్ళు ఏమంటున్నారంటే తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఏం చేయాలి? గ్రహించినప్పుడు ఏం చేయాలండి? మారాలి, సంస్కరించుకోవాలి, అంతే కదా. కానీ గ్రహించిన తర్వాత వీళ్ళ వైఖరి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు 46 వచనంలో ఆయనను పట్టుకున్న సమయము చూసిండిరు. అదేంటది? మీ పూర్వీకులు చేసిన తప్పురా, మీరు నన్ను చంపడానికి కూడా చేస్తున్నారు, మహాపాపం చేస్తున్నారు. అంటే నన్ను చంపడంలో మీరు తెచ్చుకుంటున్న విషయం ఏంటి అంటే దేవుడిచ్చిన గొప్ప స్థానాన్ని కోల్పోతున్నారు, అంటే మీరు పాపం తెచ్చుకుంటున్నారు, అంటే నా సిలువ బలియాగం ద్వారా రక్షణ లేదు అని చెప్తున్నాడు యేసుప్రభు వారు. నన్ను చంపుతున్నారు కదా, నన్ను చంపడం వల్ల మీకు అసలు రక్షణే లేదు. నన్నే కాదు, నాకన్నా ముందున్న దైవ ప్రవక్తలను చంపిన వారి పైన కూడా దేవుని యొక్క శిక్షే ఖరారయ్యింది కదా. అది చెప్తున్నాడు యేసుప్రభు వారు 46 వచనంలో. ఆయనను పట్టుకున్న సమయము చూచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరు గనుక వారికి భయపడేరు, అంటే ప్రజలకు భయపడిపోయారు. లేకపోతే అక్కడ గనక ప్రజలు కనుక లేకపోతే కనుక యేసుక్రీస్తు వారిని అక్కడే పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఈ ఉపమానం చెప్పిన వెంటనే ప్రయత్నం చేద్దరు హత్య చేయడానికి అనమాట. అంటే ఈ ఉపమానం ద్వారా యేసుప్రభు వారు తెలియచేస్తున్నది ఏంటి అంటే, ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఫైనల్గా ఎవరైతే దైవ ప్రవక్తలను చంపడానికి పూనుకున్నారో వారిపై దేవుని యొక్క శిక్ష ఉంది. అంటే శిలువ బలియాగం ద్వారా పాపక్షమాపణ లేదు కానీ దేవుని యొక్క శిక్ష ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో ఈ బలియాగం ద్వారా నాకు రక్షణ ఉంది, నా కోసమే యేసుక్రీస్తు వారు చనిపోయారు అని విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటున్నారో వారిపైన పూర్వీకులు ఎవరైతే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క శిక్ష ఎలా ఖరారవుతుందో ఈ యొక్క విశ్వాసాన్ని కలిగిన వారిపైన కూడా దేవుని యొక్క శిక్ష అమలవుతుంది. ఉదాహరణకి కొన్ని విషయాలు మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 26వ వచనం. అయినను వారు అవిధేయులై, ఎవరండి అవిధేయులై? ఇజ్రాయేల్ ప్రజలు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, అంటే సృష్టికర్త అయిన యెహోవా మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి. ప్రవక్తలు ఏం చెప్పారు? సృష్టికర్తని యెహోవా వైపు తిరగండ్రా మారండ్రా అని చెప్పినందుకు, సృష్టికర్త వైపు తిరగండి అని చెప్పినందుకు ఆ ప్రవక్తలను చంపి, అలాంటి దైవ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అంటే సృష్టికర్తన దేవుని ఉగ్రత, దేవుని యొక్క శిక్ష వారి మీద ఖరారవుతుంది అనమాట. అంటే ఈ వచనం ద్వారా మనకి ఏం తెలియజేయడం జరుగుతుంది? ఇజ్రాయెల్ ప్రజల యొక్క నేర చరిత్ర కనబడుతుంది. అందరూ యూదులు నేను మాట్లాడతలేదు, కానీ ముఖ్యంగా దైవ ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన యూదులు ఎవరైతే ఉన్నారో వారి గురించి నేను మాట్లాడుతాను. సామాన్య యూదులు ప్రవక్తలను విశ్వసించేవారు, ప్రవక్తలు చెప్పిన మాటలను అంగీకరించేవారు. కానీ ఎవరైతే దైవ ప్రవక్తలు చెప్పిన మాటలను వ్యతిరేకిస్తున్నారో వారు చేసిన హెచ్చరికలు, ముఖ్యంగా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే మీరు చేసిన పాపం అని చెప్పినందుకు.
మీరు చేసిన తప్పు అని చెప్పినందుకు వాళ్ళకి నచ్చట్లేదు ఆ విషయం. అదే కదా 9:27 వచనంలో ఉంది నెహెమ్యా గ్రంథం. వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టగా అంటే ప్రవక్తలు చెప్పిన మాటలని, వారు చెప్పిన హితబోధని తిరస్కరిస్తున్నారు. వారి నేర చరిత్ర గురించి మాట్లాడుతున్నాను నేను. లక్ష్య పెట్టగా, మంచి వచనం అండి ఇది, మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చదవండి. నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టగా త్రోసివేసి నీ తట్టు తిరగవాలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి. అంటే దేవుడు యేసుక్రీస్తు వరకు ముందున్న కాలంలో కూడా ఎంతో మంది దైవ ప్రవక్తలను ఇజ్రాయేల్ జనాంగానికి వారి యొక్క సంస్కరణ నిమిత్తము, వారి యొక్క బాగు కొరకు పంపిస్తే ధర్మశాస్త్రాన్ని పట్టించుకునేవారు కాదు, వారు చెప్పిన మాటల్ని నిర్లక్ష్యం చేసేవారు అనమాట. మర్చిపోకూడదు, చూస్తున్నాం అంతే. కొత్త నిబంధనలో కూడా మాట చూస్తే కనుక అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 52 వచనం, ఇలాంటి వచనాలు ఎన్నో ఉంటాయండి, రోజంతా మాట్లాడుకోవచ్చు. అలాంటి వచనాలు బోల్డ్ ఉంటాయి మనకి. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి అంటే హింసించారనా హింసించలేదనా? హింసించారనే. మీ పితరులు ఎవరిని వదిలిపెట్టారు? ఏ ప్రవక్తని వదిలిపెట్టారు? మీ పితరులు, అపోస్తల కార్యాలు 7:52 వచనం, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అంటే యేసుప్రభు వారి గురించి లోకానికి వస్తారు, యేసుక్రీస్తు వారి లోకానికి వస్తారని ఎవరైతే ప్రవక్తలు చెప్తున్నారో, అంటే ఆ నీతిమంతుని రాకను గురించి ఎవరైతే ప్రకటన చేస్తున్నారో వారందరినీ చంపిరి. తర్వాత చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే, హత్య అని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరిని ఇక్కడ? యేసుప్రభు వారిని. అంటే పూర్వీకుల్ని ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ ప్రజలు హత్య చేశారో, సిలువ వేశారో, అట్టి రీతిలోనే యేసుక్రీస్తు వారిని కూడా హత్య అంటున్నాడు ఇక్కడ. సిలువ దండన హత్య చేయడానికి ప్రయత్నం చేశారు దుర్మార్గులైన యూదులు. అలాంటి వారి గురించి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారు అనమాట. అంటే సిలువ దండన దేవుని యొక్క సంకల్పంలో లేనిది, దేవుని యొక్క ఆలోచనలో లేనిది, అవిధేయులైన యొక్క యూదుల యొక్క కుట్ర. ఎందుకు కుట్ర? మంచి చెప్తున్నారు వాళ్ళు, హితబోధ చేస్తున్నారు, దాన్ని స్వీకరించడానికి బదులు తిరస్కరిస్తున్నారు. మీరు పాపం చేయొద్దు అంటే వాళ్ళకి నొప్పే, విగ్రహారాధన చేయొద్దు అంటే వాళ్ళకి బాధే, అంటే సంస్కరించడం అని చెప్పడం అంటే ఇంకా వాళ్ళకి తప్పది. అంటే వారిని వారు సంస్కరించుకోవడం మానేసి వచ్చిన వారిని ఎగతాళి చేయడం. ఆ మాట కూడా నేను చూస్తాను, చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. 36వ అధ్యాయం 16వ వచనం. రైట్. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. ఎవరు వారు? ఇజ్రాయేల్ ప్రజలు. వారు అంటే ఇజ్రాయేల్ ప్రజలు. దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తల్ని హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఎందుకు దేవుని యొక్క కోపం రగులుతుంది ఇజ్రాయేల్ ప్రజల మీద? దేవుని యొక్క కోపం ఎందుకు రగులుతుంది అంటే దేవుడు పంపించిన దైవ ప్రవక్తల్ని వ్యతిరేకిస్తున్నారు. సృష్టికర్తని యెహోవా ఈ లోకానికి పంపించిన దైవ ప్రవక్తల పట్ల ఎగతాళి చేస్తున్నారు. అక్కడ దూతలు అంటే ప్రవక్తలని. అలాంటి నేర చరిత్ర కలిగి ఉన్నారు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. యేసుక్రీస్తు వారు కూడా ఆ ఉపమానం ఎందుకు ఎత్తుకున్నారంటే, మీ పూర్వీకులు ఎలాంటి నేర చరిత్ర కలిగి ఉన్నారో నన్ను చంపడానికి చూస్తున్న మీరు కూడా అలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు, దాన్ని మార్చుకుని చెప్పడానికి చెప్పాడు. ఎందుకనే యేసుప్రభు వారు ఈ లోకానికి రాక ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశం దీని వచ్చాడు? యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. ఇదిగో పిలాతు అడుగుతున్నాడు యేసుప్రభు వారిని, నువ్వు రాజువా అని ఆయన అడుగుగా 37వ వచనం. 38 యేసు, నీవన్నట్టు నేను రాజునే,
సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. అసలు నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను అంటే సత్యాన్ని ప్రకటించడానికి. అంతేనా ఏమ్మా? ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటని ఆయన అడిగాడు. అంటే యేసుప్రభు నేను ఎందుకు పుట్టానంటే, ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను. ఏంటి సత్యం? ఇది ఏ సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు? ఉదాహరణకు ఆయన ఒక సత్యం ప్రకటన చేశాడు. అనేక సత్యాలు చెప్పారు. అనేక సత్యాలు చెప్పడానికి మనకి అంత సమయం లేదు కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటంటే మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదైనా ఆయన అడిగాను. యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒక శాస్త్రి వచ్చాడు. ఆజ్ఞలు ఉన్నాయి కదా, చాలా ఆజ్ఞలు, అందులో ప్రధానమైనది ఏంటని అడిగారు. అందుకేసి ప్రధానమైనది ఏదనగా ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, వాళ్ళందరినీ సృష్టించిన వాడు ఏకైక దేవుడు, ఈ సత్యం చెప్పడానికి నేను పుట్టాను అన్నాడు ఆయన. ఇది సత్యమా కాదా? కిందే ఉంటుంది ఆ మాట. శాస్త్రి అంటాడు నువ్వు చెప్పిన మాట సత్యమే అంటాడు ఆయన. నువ్వు పలికిన మాట సత్యమే అని చెప్తాడు. చదువుతున్నాను చూడండి. ప్రధానమైనది ఎందుకో ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నువ్వు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమిపోవాలన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతను చెప్పిన. శాస్త్రి బాధకుడా బాగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. అంటే యేసుప్రభువారు ఏమని ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏమని మాట్లాడుకున్నాం? యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనంలో నేను ఎందుకు పుట్టానయ్యా అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని అన్నాడు. ఏంటి సత్యం? మనందరినీ పుట్టించిన దేవుడు ఒకే ఒక్కడు, ఏకైకుడు, ఆయనే యెహోవా. ఆయన పూర్ణ హృదయంతో ఆరాధించాలి, ఆయన పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో సృష్టికర్తని యెహోవాని ఆరాధించాలి. ఈ విషయం చెప్పడానికి నేను పుట్టింది అని చెప్పాడు ఆయన. ఆ శాస్త్రి అది విన్నాడు. 100% నువ్వు చెప్పిన మాట సత్యమే అని చెప్పడం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ దండన లేదా శిలువ మరణం, శిలువ బలియాగం అనేది దేవుని యొక్క సంకల్పంలో లేనిది, అది యూదుల యొక్క కుట్ర అని యేసుక్రీస్తు తన ఉపమానం ద్వారా తెలియజేశారు. నన్ను చంపడానికి నన్ను ఎవరైతే చంపుతున్నారో వారికి పాపక్షమాపణ లభిస్తుందని చెప్పలా. దీన్ని విశ్వసించిన వాళ్ళకి కూడా పాపక్షమాపణ లభిస్తుందని చెప్పట్లా. నన్ను చంపిన వారికి శిక్ష అని చెప్తున్నాడు. నన్ను చంపిన వారికి వారి పట్ల దేవుని యొక్క రాజ్యము తొలగింపబడుతుందని చెప్తున్నాడు ఆయన. లేదు నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి శపించాలా లేకపోతే ఆశీర్వాదం ఇవ్వాలా? నన్ను చంపుతున్నారు కాబట్టి ప్రపంచ మానవాళికి ఇది గొప్ప అనుగ్రహం కాబట్టి శిలువ బలియాగం ద్వారా రక్షణ అనుకుంటే చంపిన ఎవరైతే ఉపమానంలో ఉన్నారో వారి పట్ల దేవుని యేసుప్రభువారు ఏం చేయాలి? అనుగ్రహాలను ఇవ్వాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. కానీ ఏం ఇస్తున్నాడు? శాపాన్ని ఇస్తున్నాడు. గ్రహించాలి. అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్న ఉపమానాలలో మనకు అర్థమవుతున్న విషయం ఏంటి అంటే, దేవుడు యేసుని లోకానికి ఎందుకు పంపించాడంటే యూదుల్ని సంస్కరించడమే నిమిత్తమే. మరుమనసు పొందండి అంటాడు ఆయన. మీరు మనసును మార్చుకోండి, ఒకే దైవాన్ని ఆరాధించడానికి చెప్పడానికి వచ్చాడనమాట. అంతేగాని శిలువ దండన ద్వారా పాపక్షమాపణ లేదు అనే విషయము మనకి ఈ బైబిల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అనమాట. దేవుడు మన అందరికీ కూడా మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవ్వాలని నేను కొన్ని విషయాలు ముగిస్తున్నాను.